జోన్లోకి వచ్చింది, బై చేయాలనుకుంటున్నారు, మీరు బై చేయాలనుకుంటే నేను బై చేయాలనుకుంటున్నా. ఎవరి సెటప్ బై కానీ సెల్ కానీ ఒక సెటప్ ఉంది అనుకోండి, మన సెటప్ వాడాల్సిన అవసరం లేదు అసలు. ఓన్లీ బిగినర్స్ కోసం చేద్దామని ప్లాన్ చేస్తున్నాం, ఓకేనా. లేదనుకోండి అవాయిడ్ చేస్తాం. మధ్యలో ఎక్కడ కూడా మార్కెట్లో ఎంటర్ అవ్వకూడదని. మార్కెట్ ఫాల్ అవుతుందని ఎంటర్ అవ్వటం, అప్ సైడ్ వెళ్ళిపోతుందని ఎంటర్ అవ్వటం కాదు. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మన ఇద్దరు మార్కెట్ అనాలిసిస్ చేసాం కదా, ఈ వీడియో అయితే అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేసి వీడియోకి వచ్చారనుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది నేను ఏం చెప్తున్నా ఏంటి అని. దాంతోపాటే మన పాత వీడియోలు కూడా ఉన్నాయండి, వీలైతే ఒకసారి చెక్ చేయండి, మీకు మంచి నాలెడ్జ్ అనేది బిల్డ్ అయ్యింది. ఎందుకంటారా, ప్రతి వీడియోలో కూడా మా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తూ ఉంటాం, మార్కెట్లో ఏం జరిగింది ఎలా జరిగింది అనేది. ఎక్స్పీరియన్స్ మీకు ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది, వీలైతే ఒకసారి చెక్ చేయండి. ఓకే, మన ఆ వీడియోలో ఏం చెప్పుకున్నాం, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది అనుకున్నామండి. ఒకవేళ ఫాల్ అయితే మార్కెట్ ఎక్కడి నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, మనం మ్యాక్సిమం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. కానీ మార్కెట్లో ఏం జరిగింది, ఫాల్ వచ్చి లైట్గా అప్ సైడ్ వెళ్ళి ఒక రేంజ్లో క్లోజ్ అయిందండి. అది ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయి, ఎలా చేయొచ్చు మనం అనేది ఇప్పుడు చూద్దాం. దాంతోపాటే మండే అనాలిసిస్ కూడా చూద్దాం. ఓకే, నేను మనం ఏం మాట్లాడుకున్నాం, బయింగ్ అగ్రెసివ్ ఉంది కదా, అంటే బయర్స్ అగ్రెసివ్గా మార్కెట్లో ఉన్నారు కాబట్టి ఒకవేళ ఫాల్ అయినా సరే మార్కెట్లో లోలోకి వచ్చినప్పుడు బై సైడే ప్లాన్ చేసుకుందాం అనుకున్నామండి. ఎక్కడెక్కడ చెప్పుకున్నాం మనం, ఇదిగో ఇక్కడ ఒక జోన్ ఉంది కదా, ఎక్కడి నుంచే కదా బయర్స్ అగ్రెసివ్గా అప్ సైడ్ వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు జోన్లు ఉన్నాయి, ఆల్రెడీ మనం డ్రా చేసుకున్న జోన్ 24,682 ఉంది కదా, ఈ జోన్లో మనకి బయింగ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. మార్కెట్ పెరగవచ్చు అనేది మన వ్యూ అండి, కానీ మార్కెట్ ఏం జరిగింది, ఫాల్ అయింది. మనకి ఎక్కడ అర్థమైంది ఫాల్ అవ్వచ్చు అనేది, ఒకసారి గమనించండి. ఇక్కడ చూడండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి చూడండి ప్రైస్ లైట్గా అప్ సైడ్ వెళ్ళి ఫాల్ అయింది. ఇక్కడ ఒక కన్సల్టేషన్ చిన్న కన్సల్టేషన్ జరిగిందా, బ్రేక్ అయింది చూడండి. ఇప్పుడు మనకి ఏం జరిగింది చూడండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిందా, ఫాల్ అయ్యి లైట్గా అప్ సైడ్ వచ్చి ఫాల్ అయింది. ఏదైతే లో ఉందో ఇక్కడ, ఈ లో అనేది బ్రేక్ అయిందండి. ఇప్పుడు ఇది ఒక చిన్న డౌన్ ట్రెండ్ అయింది, ఓకేనా. ఇది ఒక బయింగ్ జోన్ కదా, ఇది ఒక బయింగ్ జోన్. ఇక్కడ ట్రెండ్ ఏమో డౌన్ ట్రెండ్ ఉంది. ఇప్పుడు జోన్లోకి ఎంటర్ అయింది మార్కెట్ ఫాల్ అవుతుంది, కానీ మనం ఎట్టున్నాం బై సైడ్ ప్లాన్ చేస్తున్నాండి. బయర్ అంటే ఎక్కడ బై చేయాలి, లోలో బై చేయడానికి ట్రై చేయాలి. లో ఇక్కడ అనేది మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. లో ఎక్కడ ఉంది చూడండి, ఇది ఒక జోన్ లో కదా, ఇది ఒక జోన్ డ్రా చేసిన జోన్. ఈ జోన్లోకి వచ్చినప్పుడు మన సెటప్ అనేది వస్తే ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చండి. సింపుల్గా చెప్పాలంటే జోన్స్లోకి వస్తుంది అనుకోండి, ట్రెండ్ డౌన్ ట్రెండే ఉన్నా మనకి జోన్లో ఎంట్రీ దొరికే అవకాశం ఉంటుంది, బయింగ్ ఎంట్రీ. ఎందుకంటే ఓవరాల్ ట్రెండ్ ఏంటి ఉంది, డైలీ టైం ఫ్రేమ్లో కానీ హవర్లీలో కానీ బుల్లిష్ ఉంది కదా, మార్కెట్ బుల్లిష్ ఉంది కదా, అప్ సైడ్ వెళ్తా అన్నట్టు చెప్తుంది మార్కెట్. ఇక్కడ 5 మినిట్స్లో ఉంది, డౌన్ ట్రెండ్ ఉంది, చిన్న ఫాల్ అనేది కనిపిస్తుంది. అందుకే మనం ఏం చేస్తాం, జోన్లోకి వచ్చినప్పుడు మాత్రమే బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ గమనించండి, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చి ఫాల్ అవుతుంది. ఇది కదా లో, అప్ సైడ్ వెళ్ళింది, ఫాల్ అయింది. ఈ లో కంటే ముందే చూడండి, ఇక్కడ వచ్చింది, అప్ సైడ్ వచ్చిందా, మళ్ళీ ఏం జరగాలి, ఫాల్ అవ్వాలి కదా. డౌన్ ట్రెండ్ ప్రకారం ఏం జరగాలి, ఫాల్ అవ్వాలి. కానీ చూడండి, ఎప్పుడు ఇది హై చూసారా, క్రాస్ అయింది, ఇక్కడ హై క్రాస్ అయింది కాబట్టి మార్కెట్ ఏం చెప్తుంది, మనకి అప్ ట్రెండ్లోకి మారే అని చెప్తుంది, ఓకేనా. ఇది ఆల్రెడీ ఒక జోన్, ఓకేనా, ఇది ఆల్రెడీ ఒక బయింగ్ జోన్. ట్రెండ్ మారింది అనమాట. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఫాల్ అయ్యి అప్ సైడ్ వచ్చి ఫాల్ అయ్యి అప్ సైడ్ వచ్చింది, ఇది క్రాస్ అయింది కాబట్టి ఇలాంటి చోట మనం బై ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తామండి. మన జోన్లోకి వచ్చినప్పుడు ట్రెండ్ చేంజ్ అయింది అనుకోండి, ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు, మంచిగా వర్క్ అయితే జోన్స్లో. ఓకే, అక్కడి నుంచి ప్రైస్ చూడండి, అక్కడి నుంచి లైట్గా అప్ సైడ్ అయితే వెళ్ళింది. ఓకే, మనకి టార్గెట్ అయితే రీచ్ అయిందండి. డౌన్ ట్రెండ్లో ట్రెండ్ కన్వర్ట్ అయింది అనమాట, అంటే అప్ ట్రెండ్ లాగా కన్వర్ట్ అయింది కాబట్టి ఇది ట్రెండ్ బ్రేక్అవుట్ ఎంట్రీ, అంటే ట్రెండ్ చేంజ్ అవుతున్నప్పుడు తీసుకునే ఎంట్రీస్ అంటారండి వీటిని. అలా కాదు, ఇంకొకలాగా కూడా తీసుకుంటారు. ఇక్కడ గమనించండి, ఇది ఒక ట్రెండ్ లైనే కదా, ఇదిగోండి ఇది ఒక ట్రెండ్ లైన్ ఉంది, ఈ బ్రేక్అవుట్లో ఎంట్రీ తీసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది ఒక ట్రయాంగులర్ ప్యాటర్నే కదా, ట్రయాంగులర్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ మీద ఎంట్రీ తీసుకుంటారు. ఇప్పుడు మనం ఒక మూవింగ్ యావరేజ్ యాడ్ చేసాం. ఇక్కడ గమనించండి, ఇది ఒక బయింగ్ జోన్ కదా, ఇది ఒక బయింగ్ జోన్. ఈ జోన్లోకి ప్రైస్ ఎంటర్ అయింది, ఈ లైన్ కిందనే ప్రైస్ ఉంది. ఎప్పుడైతే మార్కెట్ ఈ లైన్ పైకి వచ్చి క్లోజ్ అయిందో అక్కడి నుంచి చూడండి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది, ఓకేనా. ఇది కూడా ఒక సెటప్ అండి. ఈ మూవింగ్ యావరేజ్ సెటప్ గురించి మీకు ఇంకా క్లియర్గా కావాలంటే కామెంట్ చేయండి, మనం ఇంకా డీటెయిల్గా ఒక వీడియో అయితే చేద్దామండి సపరేట్గా, ఓకేనా. ఇప్పుడు అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, ట్రెండ్ చేంజ్ అయిందని ఎంట్రీ తీసుకున్నాం ఫస్ట్, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందని ఎంట్రీ తీసుకున్నారు, ఒక ట్రయాంగులర్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయిందని ఎంట్రీ తీసుకున్నారు, దాంతోపాటే మూవింగ్ యావరేజ్ కూడా ఎంట్రీ ఉందండి, ఓకేనా. అలా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఎన్ని రకాలుగా ఎంట్రీ తీసుకున్నాం, ఎన్ని రకాలుగా ఎంట్రీ తీసుకోవచ్చు అండి. నేను పర్సనల్గా వాల్యూమ్స్తో కూడా తీసుకుంటూ ఉంటాను అలా. కాకపోతే ఇక్కడ ఏం కావాలి, ఎంట్రీ సెటప్ అనేది కావాలి. జోన్లోకి వచ్చింది, బై చేయాలనుకుంటున్నారు, మీరు బై చేయాలనుకుంటే నేను బై చేయాలనుకుంటున్నా. ఎవరి సెటప్ ఎలా ఉందనే దాన్ని బట్టి మార్కెట్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయాల్సి ఉంటుంది, కానీ అక్కడికి రాగానే ఎంట్రీ అయితే తీసుకోవడం కాదు. అర్థమైందా. మనం బిగినర్స్ కోసం మూవింగ్ యావరేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ట్రై చేస్తున్నాం. దాని గురించి కావాలంటే కింద కామెంట్ చేయండి, ఓకే. అది ఫాలో అవ్వాలని రూల్ ఏం కాదండి, ఎవరి ఇష్టం వాళ్ళది, ఓకేనా.
మీకు ఆల్రెడీ ఒక సెటప్ ఉందనుకోండి, బై కానీ సెల్ కానీ ఒక సెటప్ ఉందనుకోండి, మన సెటప్ వాడాల్సిన అవసరం లేదు అసలు. ఓన్లీ బిగినర్స్ కోసం చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఓకేనా? బయింగ్ ఎంట్రీలు మనకి ఏమైనా వచ్చాయా? ఓకే, మార్కెట్ ఫాలో అయ్యి ఆగిందండి, మనకి ఎంట్రీలు ఏమైనా వచ్చాయా? సెల్లింగ్ ఎంట్రీలు ఏమైనా వచ్చి ఉండొచ్చు, కానీ మనం బై సైడ్ ఉన్నాం కాబట్టి బయింగ్ ఎంట్రీల కోసమే ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? ఇంకెక్కువ ఎంట్రీలు అయితే రాలేదండి. మార్కెట్ ఏం జరిగింది, ఫాలో అయింది, ఇక్కడ ఎంట్రీ వచ్చింది, ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చింది, ఇక్కడ కూడా ఒక టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చింది. అక్కడ నుంచి ఒక మార్కెట్ అంతా ఒక జోన్లోనే ఉంది కదా, తీసుకున్న వాళ్ళు తీసుకుంటారండి, లేదనుకోండి అవాయిడ్ చేసినా పర్లేదు. జోన్లో ఉంటుంది కదా, అర్థమైంది కదా మనకి జోన్లో ఉంటుందని, అవాయిడ్ చేయడం కూడా బెటరే. ఓకే, ఇలాంటి కంటెంట్ మనం రెగ్యులర్గా చేస్తూనే ఉంటామండి. మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే, మనం రేపు మ్యాథ్స్కి పోదామండి. మనం ఏం చేస్తాం, డైలీలో చెక్ చేస్తాం కదా, డైలీలో చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, మనం ఆల్రెడీ ఏం చెప్పుకుంటున్నాం, ఈ హైలోకి రాగానే ప్రైస్ ఫాలో అవుతుందా, అగ్రెసివ్ ఫాలో అయింది, మళ్ళీ ఈసారి రాగానే మళ్ళీ ఫాలో అయింది. ఇక్కడ చూడండి, ఈసారి వచ్చిందా, స్లో ఉంది, అందుకే మనం బై సైడ్ ప్లాన్ చేసామండి. ఓకేనా? సింపుల్ లాజిక్. ఇక్కడ అగ్రెసివ్ ఉంది కదా, ఫస్ట్ టైం వచ్చినప్పుడు కానీ సెకండ్ టైం వచ్చినప్పుడు కానీ, ఈసారి థర్డ్ టైం చూడండి స్లో ఉంది, కాబట్టి మనం మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు అని మన ప్లాన్ అనమాట. ఓకేనా? అప్ సైడ్ వచ్చింది కానీ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది కాబట్టి కొంచెం మన వ్యూ అనేది చేంజ్ చేసుకుందాం. ఓకేనా? ఎలాగా, అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే ప్రైస్ అప్ సైడ్ వెళ్ళొచ్చు కదా, కానీ ఎందుకు కిందకు వస్తుంది అనేది మళ్ళీ మనం థింక్ చేయాల్సిన పాయింట్. అంటే మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందా, లేదా అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందా? ఓకే, దాన్ని మనం ఇంకా క్లియర్గా హవర్లీలో 5 minutesలో మాట్లాడుకుందాం. ఓకే, మనం ఇప్పుడు హవర్లీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, ప్రైస్ ఇక్కడ మంచి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది కదా, మార్కెట్ ట్రెండ్ చేంజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది, అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది అనుకున్నాను. కానీ ఏం జరిగిందో చూడండి, ప్రైస్ ఫాలో అయింది, అప్ సైడ్ వచ్చి ఫాలో అయిందా, ఇంకా మనకి లో అనేది బ్రేక్ అవ్వలేదు. చూడండి, ఇది ఉంది కదా, ఇక్కడ జోన్ ఉంది కదా, మన 24,682 ఉంది కదా, ఈ జోన్ అనేది బ్రేక్ అవ్వలేదు. బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ బ్రేక్ అవ్వ మంచి క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. సింపుల్. ఓకేనా? అర్థమైందా? అప్ సైడ్ వెళ్ళి ఫాలో అయింది కదా, అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది, ప్రైస్ ఆగింది కదా, మనం కూడా అందుకే థింక్ చేస్తున్నాం, అప్ సైడ్ వెళ్ళకుండా ఎందుకు అక్కడే ఉంది అనేది మనం థింక్ చేస్తున్న పాయింట్. మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, సపోజ్కి అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. లేదు, ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, ఫాలో అవడానికి కూడా పాసిబిలిటీ ఉంది. సింపుల్. ఇంకా ఓకేనా? ట్రెండ్ చేంజ్ అయింది కాబట్టి ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. మనం నెక్స్ట్ ఎక్కడ బై సైడ్ ఉంది మనకి, అంటే బయింగ్ జోన్ ఎక్కడ ఉంది మనకి, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈ జోన్లో ఉంది. ఓకేనా? 24,480 ఉందండి. ఈ జోన్లో మనకి బయింగ్ ఛాన్స్ అనేది దొరకవచ్చు. ఓకే, మనం దాన్ని ఇంకా క్లియర్గా 5 minutesలో మాట్లాడుకుందాం. జోన్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంట్రీలు రావచ్చు అనేది. ఓకే, మండే కనుక మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ అంటే ఎక్కడ చూడండి, ఇదంతా కూడా ఒక జోన్ కింద తీసుకుందాం మనం సింపుల్గా. ఓకేనా? ఇదంతా న్యూట్రల్ కింద తీసుకుందాం. ఈ జోన్లో ఎక్కడ ఓపెన్ అయిన ప్రైస్ వెయిట్ చేద్దామండి, ఎందుకంటే ఆల్రెడీ జోన్లో ఉంటుంది. ప్రైస్ అనేది ఇక్కడే క్లోజ్ అవడానికి ట్రై చేస్తుంది. అంటే ఈ ప్రైస్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూస్తున్నారండి. అప్ సైడ్ వెళ్ళినా అక్కడికే వచ్చి క్లోజ్ అవుతుంది, డౌన్ సైడ్ వచ్చినా అక్కడే వచ్చి క్లోజ్ అవుతుంది కదా, దగ్గర అక్కడే ఉండడానికి ట్రై చేస్తుంది కదా ప్రైస్. అందుకని మనం న్యూట్రల్ ఓపెన్ అయితే ఈ జోన్లో వెయిట్ చేద్దాం, మళ్ళీ రేంజ్ బాండ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? మార్కెట్ అంటే న్యూట్రల్ ఓపెన్ డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ అయితే వెయిట్ చేద్దామండి. దేనికంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఇది మనం చెప్పుకున్నాం కదా, అప్ సైడ్ ఇక్కడ మంచి బయింగ్ ఉంది, ఇక్కడ అప్ సైడ్ వచ్చి ఫాలో అయ్యి అప్ సైడ్ వచ్చింది, అందుకే ఇక్కడ మనం 2 జోన్స్ కింద తీసుకున్నాం. ఇది ఆల్రెడీ మనం డ్రా చేసుకున్న సపోర్టే కదా, ఎప్పటి నుంచో ఈ లెవెల్ అనేది బాగా వర్క్ అవుతుంది కాబట్టి దీన్ని మనం మంచి సపోర్ట్ కింద తీసుకుందాం. ఓకేనా? ఎంత వాల్యూ 24,682 అండి. ఈ జోన్లోకి వచ్చినప్పుడు మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉందండి, కొద్దిగా వెయిట్ చేయండి. మీ సెటప్ వస్తేనే ఎంట్రీ తీసుకోండి. ఓకేనా? ఇక్కడ మార్కెట్ ఇక్కడ దాకా వస్తుందంటేనే మళ్ళీ ఫాలో అవ్వచ్చు అని కూడా మనకు పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇక్కడ రాకూడదు, రాకుండా ఉండాలి. వచ్చిందంటే అప్ సైడ్ అని వెళ్ళొచ్చు, లేదా డౌన్ కూడా ఫాలో అవ్వచ్చు. కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా? బయింగ్ సెటప్ వచ్చింది అనుకోండి, బై సైడ్ ప్లాన్ చేసుకోండి. డౌన్ సైడ్ బ్రేక్ అయితే వెయిట్ చేసి ఫాల్ రానిచ్చి ఈసారి హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా? అర్థమైందా? లేదు, మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, అప్ సైడ్ బ్రేక్ అయితే మనం బై సైడ్ అయితే ప్లాన్ చేయొచ్చండి. ఎందుకంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. చెప్పుకున్నాం కదా ఇందాక ట్రెండ్ గురించి, హవర్లీలో అప్ ట్రెండ్ ఉంది అనమాట. ట్రెండ్ అప్ హై వచ్చి లో అయింది, ఈసారి హై వెళ్ళడానికి ట్రై చేస్తుంది కాబట్టి ప్రైస్ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు, మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అంటే ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి, మనకి ఏం చెప్పుకున్నాం, ఒక కన్సల్టేషన్ బ్రేక్ అయినట్లే కదా, ఆల్రెడీ అప్ ట్రెండ్ అనుకుంటున్నాం కదా, బయర్స్ వచ్చారో మనకు అర్థమైంది కాబట్టి లోలోకి ఈ జోన్లోకి ఎంటర్ అయినప్పుడు మార్కెట్ బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు, మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయితే మనకి ఫుల్ బయింగ్ వచ్చినట్టు అర్థమైంది కాబట్టి లోలోకి రానిస్తాం, బై సైడ్ ప్లాన్ చేస్తాం. ఓకేనా? అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఒకవేళ మనం సెల్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్నాయి కదా జోన్, ఆల్రెడీ ఇక్కడికి చాలాసార్లు వచ్చి రిజెక్ట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ ప్రైస్ ఫాల్ అయ్యి అప్ సైడ్ రావాలి కదా, ఈసారి అంటే ఫాల్ అయ్యి క్లోజ్ ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఈసారి అప్ సైడ్ ఇంత అప్ సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం ఈరోజు వీడియోలో, ఇక్కడ సెల్లింగ్ రాకపోవచ్చు, సెల్లింగ్ వచ్చినా సరే లోలోకి వచ్చాక బై సైడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం కదా,
ఇప్పుడు అవసరం లేదండి, ఎందుకంటే కింద క్లోజ్ అయింది కాబట్టి ఈసారి అప్ సైడ్ వస్తే సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎంత పెరిగింది కదా, చిన్న సెల్లింగ్ గానే వస్తుంది అనమాట. అలా అర్థం చేసుకోండి. ఫాలో అవ్వచ్చు లైట్గా, లోలో బై సైడ్ కూడా ప్లాన్ చేయొచ్చు, హైలో సెల్ కూడా ప్లాన్ చేయొచ్చు ఈ జోన్లో. ఓకేనా? లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే ఇక్కడ వెయిట్ చేద్దాం. ఈ జోన్ ఉంది కదా, చెప్పుకున్నాం కదా, ఈ జోన్ బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఓకేనా? లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, అగ్రెసివ్ ఫాలో అవడానికి కూడా పాసిబిలిటీ ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రైస్ కన్సాలిడేషన్ జరుగుతుంది చాలా రోజుల నుంచి. ఇది బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది. అక్కడ ఎంట్రీ ఎలా ప్లాన్ చేయొచ్చు అంటే మీ రిస్క్ని బట్టి ప్లాన్ చేయొచ్చు అండి. ఒకవేళ పెద్ద రెడ్ క్యాండిల్ పడింది అనుకోండి, అంత రిస్క్ మనం ఇవ్వలేం కదా, వెయిట్ చేయాల్సి ఉంటుంది. చిన్న రీట్రేస్మెంట్ కోసం చూసి అక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకేనా? లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే మనకి ఏమర్థమైంది, ఆల్రెడీ మార్కెట్ ఎందుకు అప్ సైడ్ వెళ్ళట్లేదని ఆలోచిస్తున్నాం, బయర్స్ వీక్ అవుతున్నారా అని ఒక చిన్న డౌట్లో ఉన్నాం. ఇప్పుడు హై గ్యాప్ డౌన్ జరిగింది అంటే సెల్లర్స్ వచ్చినట్టే కదా, సింపుల్. ఇంకా సెల్లర్స్ వచ్చారు కాబట్టి మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం, లోలోకి వస్తుంది అనుకోండి, ఇక్కడ చూడండి 24,480 ఉంది కదా, ఈ జోన్లో మనకి బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు? ఇందాక హవర్లీ చార్ట్లో చెప్పుకున్నాం కదా, అందుకనమాట ఇక్కడ మనకి బయింగ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఓకే, అర్థమైందా? ఎవరికైనా అర్థం అవ్వలేదు అనుకోండి, ఒకసారి వీడియోని రిపీటెడ్గా వినండి. ఓకే, మ్యాక్సిమం మనకి ఏం కనిపిస్తుంది, అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. డౌన్ సైడ్ వస్తుంటే ఈ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ ఫాలో అవడానికి కూడా ఛాన్స్ ఉందండి. ఫాలో అవ్వచ్చు మంచిగానే, ఇక్కడ దాకా ఫాలో అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, నిఫ్టీ ఏమో డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయిందా, కానీ బ్యాంక్ నిఫ్టీ చూడండి అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. ఓకే, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఇక్కడ బయింగ్ అగ్రెసివ్గా ఉంది కాబట్టి మార్కెట్ ఫాలో అవుతూ ఉంటే మనం ఈ జోన్ చెప్పుకున్నాం కదా, ఈ జోన్లో మనకి బయింగ్ ఎంట్రీ వచ్చే ఛాన్స్ ఉంది అనుకున్నాం. మార్కెట్ ఓకే అక్కడికి వచ్చింది, అక్కడి నుంచి మార్కెట్ అయితే అప్ సైడ్ వచ్చింది, అప్ సైడ్ వచ్చి హైలోనే క్లోజ్ అయింది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన పాయింట్, నిఫ్టీ ఏమో డౌన్లో వచ్చి క్లోజ్ అయింది. అందుకని దానికి దీనికి కొంచెం అనాలిసిస్ అయితే మారొచ్చండి, ఎందుకంటే అది డౌన్లో క్లోజ్ అయింది కదా, ఇదే అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది కాబట్టి. ఓకే, మండే కనుక మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ అంటే ఇక్కడ ఉంది చూడండి, మార్కెట్ ఫాలో అప్ సైడ్ వచ్చింది కదా, ఇది ఒక లో అనమాట, మనకి కొంచెం ఇంపార్టెంట్ లో కాబట్టి ఇది బ్రేక్ అయితేనే మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? న్యూట్రల్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, అప్ సైడ్ బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. కాకపోతే ఇక్కడ ఆల్ టైమ్ హై ఉంది కదా, 55,947 ఉంది కదా, ఈ జోన్లో మళ్ళీ మనకి సెల్లింగ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఇక్కడ కొంచెం వోల్టైల్గా ఉండే అవకాశం ఉందండి బ్యాంక్ నిఫ్టీ అయితే, ఎందుకంటే హైలో సెల్లర్స్ ఉన్నారు, లోలో మనకి బయర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ కూడా బయింగ్ ఉంది కదా, బయర్స్ కూడా ఉన్నారు కాబట్టి కాస్త కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉందండి. ఓకేనా? మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ ఫాలో అవుతూ ఉంటే మనకి ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ నుంచే కదా మార్కెట్ బయింగ్ వచ్చింది, ఈ జోన్లో మనకి బయింగ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఓకేనా? బయింగ్ ఎంట్రీ దొరకవచ్చు ఈ జోన్లో, అంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అయ్యి అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయితే వెయిట్ చేయండి, ఎందుకంటే ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కదా, వదిలేయండి. మార్కెట్ హైలోకి వెళ్తుంటే మార్కెట్ వదిలేయండి. ఈ హై బ్రేక్ అయ్యి గుర్తుపెట్టుకోండి, హై బ్రేక్ అయ్యి లోలోకి వస్తున్నప్పుడు మాత్రమే మనం బై సైడ్ అనేది ప్లాన్ చేద్దాం. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయిందంటే ఏమర్థమైంది, మనకి బయింగ్ ఫుల్గా ఉందని అర్థమైంది కాబట్టి అప్పుడు కూడా వెయిట్ చేద్దాం. అప్పుడు కూడా ఏం చేయదు, మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే హై గ్యాప్ అవ్వగానే మళ్ళీ ఈ జోన్లో కూడా రావడానికి ట్రై చేస్తుంటుంది ప్రైస్. అందుకని మనం ఏం చేద్దాం అంటే హై గ్యాప్ అప్ జరిగింది అనుకోండి వెయిట్ చేద్దాం, ఫాలో అవుతుంది అనుకోండి వెయిట్ చేద్దాం, అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి అప్పుడు కూడా వెయిట్ చేసి లోలోకి వస్తుంది కదా, అప్పుడు మాత్రమే మనం బై సైడ్ అనేది ప్లాన్ చేద్దాం. ఓకేనా? లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనకి ఈ జోన్లో బయింగ్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఓకేనా? ఈ జోన్లో ఎక్కడైనా మనకి బయింగ్ ఎంట్రీ వచ్చే పాసిబిలిటీ ఉంది. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ అంటే ఈ జోన్ కంటే కింద ఓపెన్ అయింది అనుకోండి, మనకి ఏం అర్థమైంది, ఓకే బయర్స్ ఉన్నారా అనుకుంటున్నాం, మళ్ళీ సెల్లర్స్ ఫాస్ట్గా వచ్చారని అర్థమవుతుంది కాబట్టి మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? హైలోకి వస్తున్నప్పుడు మనం సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, ఈ జోన్లో సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, ఈ జోన్లో కూడా మనం సెల్ సైడ్ అయితే ప్లాన్ చేయొచ్చు, ఓన్లీ హై గ్యాప్ డౌన్ జరిగితే. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగి ఫాలో అవుతుంది అనుకోండి, ఇక్కడ నుంచే కదా మనకి బయింగ్ స్టార్ట్ అయింది, ఈ జోన్లో మనకి బయింగ్ ఎంట్రీ వచ్చే పాసిబిలిటీ ఉందండి. ఇది బ్రేక్ అయింది అనుకోండి, ఈ జోన్ కూడా బ్రేక్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మ్యాక్సిమం బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ నుంచే కదా అప్ సైడ్ వచ్చింది, ఫాస్ట్గా అగ్రెసివ్గా వచ్చింది కదా, ఖచ్చితంగా ఇక్కడ బయింగ్ ఎంట్రీ వచ్చింది మనకి. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇక్కడ ఉంది చూసారా, ఈ లెవెల్ ఉంది, దానికంటే ముందు ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ నుంచే కదా ఓవరాల్గా ప్రైస్ అప్ సైడ్ వచ్చేసింది కదా, ఇక్కడ నుంచే కదా ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, ఫాలో అయింది. ఇక్కడ మళ్ళీ ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్నాం మన జోన్, ఇక్కడ ఉంది కదా, ఇది కూడా మార్క్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడ కూడా మనకి బయింగ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది, ఎప్పుడు ఈ లెవెల్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే. అర్థమైంది కదా, మనం బయింగ్ జోన్స్ ఫైండ్ అవుట్ చేసాం కదా, మార్కెట్ ఫాలో అవుతుంది కూడా ఆ జోన్లోకి వచ్చినప్పుడు మాత్రమే బై చేయడానికి ప్లాన్ చేస్తాం, లేదనుకోండి అవాయిడ్ చేస్తాం. మధ్యలో ఎక్కడ కూడా మార్కెట్లో ఎంటర్ అవ్వకూడదండి, మార్కెట్ ఫాలో అవుతుందని ఎంటర్ అవటం, అప్ సైడ్ వెళ్ళిపోతుందని ఎంటర్ అవటం కాదు. మన జోన్లోకి వచ్చినప్పుడు మన సెటప్ ఉన్నప్పుడు మాత్రమే ఎంట్రీ అనేది అవ్వాలి, అప్పుడు మాత్రమే మన రిస్క్ రివార్డ్ అనేది కంట్రోల్ అయ్యింది. ఓకేనా? ఓకే, నా అనాలిసిస్ కానీ నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.